ప్రభునామమున మీ అందరికీ 2024 సంవత్సరము ఆగస్టు మాసము 12వ తారీఖు సోమవారం ఉదయము 5:30 ఉదయ ఆరాధనకు మీ అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకున్నటకు గాను మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుండి 256వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకాల్లో 256, పెద్ద కీర్తన పుస్తకాల్లో 69వ కీర్తన. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఉర్వి ఉత్సాహముతో గురుస్తోత్రము చేయను రండి అనే కీర్తన పాడుకుంటూ ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఉత్సాహముతో గురుస్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారమును మరియాయన ప్రజల, మనయమునా ఘన ప్రభువు, మనయమునా ఘన ప్రభువు, నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, ఆతని ఆవరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ సత్యం, ఆయన ప్రేమ సత్యం, బనవరతంబుండును నిజమే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, శుభనామం మది నుంచి
ప్రభునామం స్తుతించి గణనామం బతి భక్తి గణనామం అతి భక్తి అనయము గొలువుడి జనులారా సర్వాదేశములారా శ్రీ యేసే దేవుండు పితృపుత్రాత్మకును ప్రియ మహిమా మగుగాక ఆదిని ఉండిన రీతి ఆదిని ఉండిన రీతి అనవరతంబుండునుగాక సర్వాదేశములారా శ్రీ యేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. అందరూ నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరము కూడా అలాగనే నిలువబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును వరి నమ్ముచున్నాను. ఆమెన్. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు చదువుగా విందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమెన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.
ప్రియులారా, వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వం మన అందరం కూడా కలిసి 107వ పాట తీద్దాం. చిన్న కీర్తన పుస్తకాల్లో నుంచి 107, పెద్ద కీర్తన పుస్తకాల్లో నుంచి 444వ పాట. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపుగా చేయుమో దేవా అనే కీర్తన పాడుకుంటూ అందరం కూడా వాక్య సందేశంలోనికి వెళ్దాం. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. జ్యోతిగా మము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి, నీతి ప్రేమలతోడ హృదయము నింపి మము నడిపింపుమయ్యా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగా, మమ్ము నీ మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. సంఘమున నీ కీర్తి కనబడగా, పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి చేయుమయా. భంగపరచెడి కక్షలన్నిటి, బాధపరచెడి శక్తులన్నిటి, పారదోలగ శక్తి నిడిని భక్తి కాంతిని చూపినాలో. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. సమయమును వరములును సంగితివి, మా రక్షక ధన సంపదలు నీవేయు సంగితివి. విమల జీవితమందు వానిని విరివిగా ఇతరులకు సంగి, వీర త్యాగార్పణములతోని వెలుగు ప్రసరింపంగజేయను. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ ఉదయకాలమున ప్రభు వారి యొక్క పాద సన్నిధానానికి చేరువచ్చిన మీ ఎల్లరకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఆన్లైన్లో అనేక ప్రాంతాల నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రత్యేకముగా మరి యొక్క దినము దేవుడు మనందరికీ అనుగ్రహింపచేసినందులకై, సజీవులుగా దేవుడు మనలను కాపాడి ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను అనుగ్రహించి మరి యొక్క ఉదయమున ప్రభు వారి యొక్క ముఖ దర్శనము చేసుకోగలిగే భాగ్యము, ధన్యత ఆ ప్రభు మనకు అనుగ్రహించినందులకై
దేవాతి దేవునికి ముందుగా కోటాను కోటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలము మనము ధ్యానం చేసుకుంటున్న వాక్య అంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము ఈ ఉదయకాలమున మన యొక్క ధ్యానము. ఏమిటి ఈ అధ్యాయములో పౌలు భక్తుడు మనకి నేర్పుతున్న పాఠము? మనం ఏమి నేర్చుకోబోతూ ఉన్నాం? ఈ 6వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు ఒక చక్కని విషయము అర్థమవుతూ ఉంటుంది. అదేమిటో చూద్దాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు. ఈ అధ్యాయం యొక్క సంపూర్ణమైనటువంటి వివరణ లేకుంటే ఈ అధ్యాయం యొక్క మూల పాఠము లేకపోతే ముఖ్య అంశము ఏమిటనంటే ఇదే. క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి వారికి దేవుడు పౌలు భక్తుడు ద్వారా ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. ఏమిటి ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరిక అనంటే, మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు. ఈ రోజున మనం కింద చూస్తే ఇంకొక మాట మాట్లాడతాడు. అనుకూల సమయమున నేను నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని అంటాడు. అంటే ఏమిటి? మానవుడుగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే రక్షణ అన్నటువంటిది పొందుకోగలిగాడు అనంటే అది వ్యక్తిగతమైనటువంటిది కానే కాదు. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేసుకోవాల్సింది ఏమిటంటే, చాలామంది ఏమిటంటే నేను రక్షణ తీసుకున్నాను, నేను మారు మనసు పొందాను, నేను దేవుని యొక్క బిడ్డను అనేటువంటి మాటలు అన్నటువంటిది చాలా బహిర్గతంగా చెప్తూ ఉంటారు. ఆ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా క్రైస్తవులకు తగినటువంటిది కాదు. ఎందుచేతను అనంటే రక్షణ అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప. అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉచితముగా మన పైన దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికలో ముందుగా ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా మీరు ఆలకించాలి. 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మాట్లాడుతూ ఆయన తెలియచెప్పేటువంటి మాటలు ఏమిటనంటే, ఆయన ఇక్కడ చక్కగా ఆయన మనకు వివరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మనం చదువుకుందాం. ఒకసారి ఆ వాక్యాన్ని కూడా తీద్దాం. ఏమిటి అక్కడ రాయబడిన మాట? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. తర్వాత మాట చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. తర్వాత ఏమంటాడు చూడండి, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు అంటాడు. మనకెక్కడది అతిశయము? నేను పొందుకున్నాను అనేటువంటి దానికను దేవుడు నన్ను రక్షించాడు అనేటువంటి దానికి తేడా లేదు. నువ్వు తీసుకునేటువంటిది కానే కాదు అదే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, చాలామంది మైక్ తీసుకొని అక్కడక్కడ బహిర్గతమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నప్పుడు అంటూ ఉంటారు, నువ్వు రక్షణ పొందావా అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆ మాట కానే కాదు. దేవుని యొక్క కృపను నువ్వు పొందుకున్నావా లేదా, అంతవరకే. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటనంట, ఆయన అంటాడు, మీరు విశ్వాసం ఉంచటం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. తర్వాత ఏమంటున్నాడు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. ఆయన అపాత్రులుగా ఉన్నటువంటి మన మీద
ఏ మాత్రము పాత్రులము కానటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మన మీద ఆయన కల్వరి యొక్క అమూల్యమైనటువంటి ప్రేమ అన్నటువంటిది మన మీద చూపించి మనలను ఆయన ప్రశస్త రక్తము చేత ఆయన మనలను పాపములన్నిటినీ కడిగి వేశాడు. ఇందులో నువ్వు చేసింది ఏంటి? నిన్ను కోరుతున్నది ఒకటే ఒకటి, ఏమిటయ్యానంటే నీవు విశ్వాసము ఉంచు. అది నీ క్రియల వల్ల కూడా కలిగినది కానే కాదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అది నీ క్రియల వల్ల కలిగినటువంటిది కాదు, అది దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప. ఆ ఉచితమైనటువంటి కృపను మీరు పొందుకున్నారు. ఇప్పుడు దేవుడిని యొక్క ప్రేమ తెలుసుకున్నారు. పొందుకున్నటువంటి వారుగా ఉన్నటువంటి మనలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రేమ ఎలాంటిదో మీరు తెలుసుకున్నారు. ఆయన మీరు రుచి చూచి ఎరిగారు. ఆయన యొక్క కృప ఎలాంటిదో మీరు తెలుసుకున్నారు. ఏమాత్రం అర్హత లేనటువంటి నా మీద దేవుడు ఆయన అమూల్యమైనటువంటి ప్రేమ అన్నటువంటిది నా మీద చూపించి నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు. నాకు ఈ రక్షణ భాగ్యం అనేటువంటిది దేవాతి దేవుడు నాకు అనుగ్రహింపజేశాడు అనే విషయము మీరు తెలుసుకున్న తర్వాత ఆ కృపను మీరేం చేసుకోవద్దు అని అంటే వ్యర్థము చేసుకోవద్దు నాయనా అంటున్నాడు. ఎట్లా వ్యర్థం అవుతుంది పాస్టర్ గారు మాకు చెప్పండి. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఇప్పుడు మూలవాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఏమన్నాడు? కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకొనవద్దని నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఎక్కడ? ఎందాల కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు. ఎలా వ్యర్థమైపోతుంది? ఏ రీతిగా వ్యర్థమైపోతుందని అంటే ఈ రోజున చదివినటువంటి పాఠములోనే దాని యొక్క విశేషం అనేటువంటిది రాయబడింది. ఏమిటి అక్కడ ఆ పాఠం అనంటే మీరు 14వ వచనం దగ్గర నుండి దృష్టి పెట్టాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఒకప్పుడు మీరందరూ పాపులే, నేను పాపినే. ఒకప్పుడు దేవుని కృప అంటే ఏంటో తెలియనటువంటి వాడినే. ఒకప్పుడు దేవుని యొక్క కరుణ అంటే ఏమిటో తెలియనటువంటి వాడినే. ఒకప్పుడు దేవుని దయ అంటే ఏమిటో తెలియని వాడినే. ఒకప్పుడు దేవుని ప్రేమ అంటే ఏమిటో తెలియని వాడినే. ఆయన నా మీద ఇప్పుడు కృప చూపించి నన్ను రక్షించిన తరువాత నీకు ఇప్పుడు దుర్నీతితోటి ఏమి సంబంధం? అవిశ్వాసతోటి నీకేమి సంబంధం అంటున్నాడు. చాలామంది ఎలాగ మారిపోతున్నారు అని అంటే క్రైస్తవులా వీరు, క్రైస్తవులు కాదా అన్నట్లుగా కూడా తెలియట్లా బయట ప్రపంచానికి. ఎప్పుడన్నా నిన్ను చూసి అమ్మా మీరు దేవుణ్ణి ఎరిగిన వారమ్మా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారే మీరు అని అడిగారు ఎవరైనా? అంటే ఏంటి? మీ సాక్ష్యం బయట ఎట్లా ఉంటుంది? వీరు దేవుని యొక్క సేవకులు అనే సాక్ష్యం ఉండలేదు, దేవుని యొక్క విశ్వాసులు అనేటువంటి సాక్ష్యం ఉండలేదు. ఈనాటికి కూడా ఏంటి దీని యొక్క కంప్లీట్ వివరణ ఏమిటి అని అంటే ఇక చూడండి, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం? బెలయాలు అంటే సాతాను, సాతానికి పౌలు భక్తుడు పెట్టినటువంటి మరి ఒక పేరు. దానితోటి ఏమి సంబంధం? మనకేమి సంబంధం? తర్వాత ఏమంటే దేవుని యొక్క మరి ఆ విశ్వాసికి అవిశ్వాసితో పాలు ఎక్కడ? ఈనాటికి కూడా క్రైస్తవుల్లో ఏమి పోవట్లేదు అనంటే అనాదిగా వచ్చుచున్నటువంటి కొన్ని ఆచారాలు కూడా కొన్నిట్లో పోవట్లేదు. ఏంటి? ఇంకా తంత్రాలు కట్టటాలు, అంతరాలు కట్టటాలు, మంత్రించినటువంటి ఇంట్లో జల్లటాలు, ఇలాంటివి పోతున్నాయా? చూడండి, ఇక్కడ దగ్గరగా ఒక 5,000 మంది ఒక్కొక్క ఆరాధనకు అటెండ్ అయ్యేటువంటి వాళ్ళల్లో వాళ్ళందరి హృదయాల్లో కొంతమంది మీద వేసుకుంటే ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకో కొన్ని సంప్రదాయ పనులు అనేటువంటివి చేస్తున్నప్పుడు కానీ ఈ బెలయాలతో సంబంధమైనటువంటి పనులు అనేటువంటి ఇప్పటికి కూడా పోవు. వాళ్ళు ఎదురు రావాలి, ఆ పసుపు నీళ్లు చల్లాలి, ఇవి చల్లాలి, అవి చల్లాలి, అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి. ఇలాంటివి అనేకమైనటువంటివి ఆచారయుక్తమైనటువంటి కార్యకలాపాలు అనేటువంటి బోల్డ్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈనాటికి కూడా వాస్తులు పిచ్చిపోవటం లేదు చాలామందిలో. గృహాలు నిర్మించుకుంటున్నప్పుడు ఆ వాస్తులు ఎలా ఉండాలి, ఈ వాస్తులు అలా ఉండాలి. దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాటలు ఏంటంటే చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసినటువంటి విషయం. ఈనాటికి కూడా అంతరాలు కట్టటాలు పోవటం లేదు. మంత్రాలు వాళ్ళు ఆ విధమైన మంత్రాలు చేస్తుంటే మనోళ్ళు ఇంకా మంత్రాలు తయారు చేస్తున్నారు.
ఏమిటి నూనెలు అమ్మటాలు, కచ్చీపులు అమ్మటాలు, ఇలాంటివన్నీ కూడా ఇది ఒక అంతరమైన పిచ్చి. ఇది తెచ్చుకుంటే అక్కడ ఆ చర్చిలో ఇది కొనుక్కొచ్చుకుంటే నాకున్న రోగాలు మొత్తం పోతాయి అని అనగానే ఏది పెడితే అది కొని పడేస్తున్నా. ప్రియులారా, ఈ రోజున చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి సత్యాలా కాదా అనేటువంటివి తెలుసుకోవాలి. ఈనాటికి కూడా దేవుని చేత వెలిగింపబడినటువంటి నీవు, జ్యోతిగా చేయబడిన నీవు, ఒకప్పుడు చీకటిగా ఉన్నటువంటి నీవు ఈ రోజున జ్యోతిగా ఉంటే అది నీ ఇంటిలో కనపడాలి, సంఘములో కనపడాలి, సమాజంలో కనపడాలి. నీవేం చేస్తున్నావు అని అంటే చీకటితోటే పొత్తులు పెట్టుకుంటున్నావు. నీతితోటే, నీతిగా ఉండాల్సిన నీవు దుర్నీతితో సంబంధం పెట్టుకుంటున్నావు. విశ్వాసిగా ఉండాల్సిన నీవు అవిశ్వాసులతో జోడుగా వాళ్ళను ప్రేమించు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చాలా తప్పుగా పోవటానికి కారణమైద్ది. ఏంటి? ఒక వాక్యము అర్థం చేసుకోవటంలో లోపం వచ్చినప్పుడు విశ్వాసులుగా ఉన్న మనము అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారిని ప్రేమించాలి. వాళ్ళ క్రీస్తు ప్రేమ అర్థమయ్యేటట్లుగా చెప్పాలే తప్ప వాళ్ళు చేసే పనులు వాళ్ళతో కలిసిపోయి నువ్వు చెయ్యొద్దు. ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసు? మీరు కానాను దేశంలో అడుగుపెట్టినా అక్కడ ఆచారాలు, అక్కడ పద్ధతులు, అక్కడ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నేర్చుకోవద్దు అని చెప్పాడు. అసలు ఇశ్రాయేలు అందరికీ కూడా అంతంత శాపగ్రస్తమైనటువంటి శాపాలు రావటానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు ఏ ఊరిలోనికి పోతే ఆ ఊరు పద్ధతులు అన్నటువంటి, ఆ ఊరు విగ్రహాలు అన్నటువంటివి పూజలు చేయటం అనేటువంటిది వారు నేర్చుకున్నారు. ఈరోజున అదే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన ఒకప్పుడైతే అయోగ్యులుగానే బ్రతికేము, ఒకప్పుడు అపాత్రులుగానే జీవించాము, ఒకప్పుడు దిగో నీచమైనటువంటి నికృష్టమైనటువంటి బ్రతుకులు బ్రతికాము, రకరకాలైనటువంటి ఇదిగో పాపిష్టి బ్రతుకు అనేటువంటిది బ్రతికాము. ఇప్పుడు ఆ కృప అనేటువంటిది మీరు తెలుసుకున్నారు. ఆ కృపలోనికి మీరు వచ్చిన తర్వాత మీరు ఇంకా ఎందుకు ఆ పాతదైన జీవితాన్ని కోరుకుంటున్నారు? మీరు ఎవరు అని అంటే ఇక్కడ 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక. ఏంటి? మీరు ఎవరంట? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. తర్వాత ఇంకా డెప్త్గా పోతే దీనిలో మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తున్నాడు. దేవుని ఆలయముతో విగ్రహములతో పొందికెక్కడ? ఇప్పుడు ఎక్కడికి మనం ఒక మొక్కుబళ్ళు అన్నటువంటివి చేసుకుంటే ఎక్కడికి పోతాం? ఎక్కడైతే నిండుగా విగ్రహాలు అన్నటువంటివి ఉన్నాయి ఆడకే పోయి కూర్చుంటున్నా కదా. అది మన పుణ్యక్షేత్రం అని మనం చెప్పుకుంటున్నా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చాలా ఓపెన్గా ఉంటాయి కొన్నిసార్లు నా వాక్యాలు, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలారా, అవి ఎంత ఆపరేషన్ చేసినట్టుగానే ఉంటాయి. ఎక్కడికి వెళ్తాం మనము? ఆ విగ్రహాల దగ్గరికే పోయి కూర్చొని ఆడే గుండులు కొట్టించుకొని ఇవన్నీ చేయట్లేదు ఈనాటికి కూడా. మార్పులు అనేటువంటి దేవుని ఆలయములకు విగ్రహములతో సంబంధం ఏమిటి? మీరెవరు? దేవుని ఆలయం. మీ హృదయాలలో విగ్రహాలకు ఎక్కడ పొందిక? బయట వాళ్ళ విగ్రహాల గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ. ముందు మనలో ఉన్న విగ్రహాలను తీసేసుకోండి. మనలో ఉన్నటువంటి విగ్రహాలను తీసేసుకొని దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్య బయలువెడలి. చూడండి, నేను ఇందాకలా పాత నిబంధన చరిత్ర చెప్పిన మాటలు ఇక్కడ ఎత్తి చూపుతున్నాడు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎట్లా ఉండాలంటే మనము ఎక్కడ ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రత్యేకముగా ఉండాలి. అంతేగాని ఆ విగ్రహాల జోలికి పోతూ ఆ విగ్రహ పూజల ప్రకారము, ఆ ఆచారాల ప్రకారము, ఆ బెలయాలు నేర్పినటువంటి పాఠముల ప్రకారము ఈనాటికి కూడా మనం అనుసరిస్తూ వాటి ప్రకారం జీవించటం అనేటువంటిది మంచిది కానే కాదని, ఆ కృప నుంచి మీరు ఎందుకు దూరం అయిపోతున్నారంటే ఇలాంటివి చేయటం వలననే. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు నీకు సమస్య అనేటువంటిది వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, వేదన వచ్చినా సరే తొలగించడా? దేవుని ప్రేమ నుండి నిన్న ఆదివారం మనం ఏమి నేర్చుకున్నాం? దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? మరణమైన, రోగమైన, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను ఏదైనా సరే నీకు ఆయన ప్రేమ నుంచి దూరం అన్నటువంటిది చేయదు. ఆయన ప్రేమ ముందు రుచి చూసావు,
నా కొరకు కలువరిలో ప్రాణం పెట్టాడు నా ప్రభు. సమస్తమునిచ్చినటువంటి దేవుడు నా జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే తొలగించడా. కాబట్టి వాటన్నిటి నుంచి నాకు విడుదల కలుగు చేసేటువంటి గొప్ప దేవుడు నా ప్రభు. ఆయన నా మీద అమూల్యమైనటువంటి ప్రేమను చూపించినటువంటి యేసయ్య రానున్న దినాలలో నాకు వచ్చే ప్రతి సమస్యను తొలగిస్తాడు. కనుక నేను ఈ బెలయాలతో సంబంధమైన వాటిని, దుర్నీతి పనులను, ఆ దుర్మార్గపు జీవితాలను జీవిస్తున్నటువంటి వారితో పొత్తుగా నేను బ్రతికితే నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నానా లేదా, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగా నేను ఉన్నానా లేదా అనే ప్రశ్న మన జీవితంలో మనం వేసుకొని, ఒకవేళ అలాంటి అనీతి కార్యాలు, కృపకు దూరం అయ్యేటువంటి పనులు ఒకవేళ మీలో ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాటన్నిటిని తరిమి కొట్టండి. దేవుని సాక్షిగా ఇక నుంచి జీవించండి. అటు రీతిగా ఆ ప్రభు మన పైన కృప చూపించి మనలను ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకముగా ప్రభేదుగా నా తండ్రి, నీ ఉన్నతమైన కృపలో ఈ ఉదయకాలమున మేము చేరి నిన్ను స్తుతించుకోగలిగే భాగ్యమునిచ్చా. మేము నీ కృపకు దూరమయ్యే పనులు మా జీవితాల్లో ఏమున్నాయో ఒకసారి ప్రశ్నించుకోమన్నావు తండ్రి. అవును దేవా, మేము ఈనాటికి క్రైస్తవ బిడ్డలమని జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మాలో నుండి తొలగిపోకుండా ఉండేటువంటివి చాలా భయంకరమైనటువంటి విషయాలు ఇంకా ఉంటా ఉన్నాయి. అనేకమైనటువంటి నాయనదిగో నా తండ్రి ఆచారయుక్తమైనటువంటి వాటిని వదలలేకపోతున్నాం. అనేకమైనటువంటి పాపపు క్రియలను వదలలేకపోతున్నాం. నీ ప్రేమను రుచి చూసినటువంటి మేము నా తండ్రి నీ సాక్షిగా జీవించలేకపోతా ఉన్నాం. జ్యోతిగా మేము ఉండలేకపోతున్నాం. ఇంకా చీకటి బ్రతుకుల్లోనే, చీకటి కోణాలలోనే, చీకటి విధానాల్లోనే నా తండ్రి జీవిస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితులు నా తండ్రి అయా ఏర్పడుతూ ఉంటూ ఉన్నాయి. ప్రత్యేకముగా నా తండ్రి మేము అలాగ ఒకవేళ ఉంటున్నామేమో ప్రశ్నించుకొని ఆయన నీ సాక్షిగా జీవించటం మాకు నేర్పించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యముగా నా దేవా, ఈ యొక్క ఉదయకాలమున నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ నాయన ఎదుగు నా తండ్రి ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ వేదనతో ఉన్నారో, ఏమి జరగాలని, ఏమి కావాలని నీ బిడ్డలు ఆశగా ఎదురు చూస్తున్నారో నా దేవా, వాటన్నిటిని నాయన వారి జీవితాల్లో మీరు నెరవేర్చండి. ప్రత్యేకంగా నా తండ్రి వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న తల్లులు ఉన్నారు. అలాగనే వారి ఆరోగ్యాల విషయమై ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఈ చిత్తాన్ని బట్టి ప్రభువా ఆయన వారి జీవితాల్లో వాటన్నిటిని మీరు నెరవేర్చి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు నా తండ్రి వారికి మెండుగా మీరు ప్రసాదింప చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ దిన దీవెనలతో, ఈ దిన ఆశీర్వాదాలతో నింపండి. ఆయన చేసేటువంటి ప్రతి పనుల్లో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా క్షేమముగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా సహాయం చేయండి. ఏ బలహీనతలు, ఏ రోగములున్నా నీ గాయపడినటువంటి హస్తముతో తాకి స్వస్థత పరచండి. సకల సాతాను దురాత్మల సమూహాలను తరిమి కొట్టండి. అలాగనే మా సంఘములో ఉన్న ప్రతి ఇంటిని అయా మీరు పేరు పేరున దీవించండి. మా బిషప్ గారిని, నా తోటి కాపురులను, డీకన్స్ని, స్త్రీల సమాజాల వారిని, యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలను, అలాగనే దూర దేశాలలో, దూర ప్రాంతాల్లో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి బిడ్డలను వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని, అలాగనే ఇక్కడ వర్క్ చేసేటువంటి స్టాఫ్ని, నాయన ఎదుగు పనిచేస్తున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమింపము. మమ్మల్ని శోధనలోనికి పోనీక దుష్టుని మమ్మల్ని రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మనందరికీ, మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మన సంఘానికి తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమపెంపుగా నీ సేవ ప్రియమొగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.